నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఘోర విమాన ప్రమాదం జరిగి 24 గంటలు కాకముందే వికృత చేష్టలు, రాక్షస క్రీడలకి తెరలేపారు ప్రతిపక్ష పార్టీ. కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ముఖ్యంగా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు దేశం మొత్తం కూడా శోకతప్త హృదయంతో అసలు ఎలా జరిగింది, ఏంటి ఇంత ఘోరానికి కారణం, ఇదంతా పనిలో ఉన్నారు. అట్లాగే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని విమర్శించటం, ఇదే ఛాన్స్ దొరికింది కదా, ఒక పెద్ద విపత్తు జరిగింది, ఇప్పుడే మనకి ఛాన్స్ ప్రధానమంత్రిని విమర్శించాలని. అట్లాగే హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన ఒక వీడియోలో కేవలం 11 సెకండ్ల బిట్ని కట్ చేసి దాని మీద విష ప్రచారం చేయటం. ముస్లిమ్స్ భారతీయులు కాదా, భారతదేశంలో ఉంటున్న ముస్లింలందరూ కూడా భారతీయులు కాదా అనే ప్రశ్న ఎప్పుడు తలెత్తుతూనే ఉంటుంది. ఇదంతా ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఈ ఫ్లైట్ క్రాష్కి సంబంధించిన పోస్టులు పెట్టి లైక్స్ కొట్టుకుంటాము ఎక్కడికి పోతుంది. ఇలాంటి సమయంలో అందరూ కలిసి ఉండాల్సిన సమయంలో రాజకీయాలు ఏంటి? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య దగ్గర నుంచి బహుశా ఆయన ఊపిరి పీల్చుకొని ఉంటాడు, ఈ బెంగళూరులో జరిగిన తొక్కిసలాట్ నుంచి ఇష్యూ డైవర్ట్ అయింది కదా అని. అందరూ కూడా రాజకీయాలు మాట్లాడడం, మోడీ వైపు వేలు పెట్టి చూపించడమే. అసలు ఎయిర్ ఇండియా ఎవరు ఓన్ చేస్తున్నారు? ప్రైవేటు కంపెనీ టాటా గ్రూపు. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఎవరు? ఫారిన్ కంపెనీ బోయింగ్. రెస్పాన్సిబిలిటీ మెయింటెనెన్స్ ప్లేన్స్కి వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సింది ఎవరు? ప్రైవేట్ కంపెనీ టాటా. కానీ పూర్తిగా కాంగ్రెస్ ఎకోసిస్టమ్ మొత్తం మోడీని విమర్శించడంలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు. అక్కడ వెళ్ళి జరిగిన పరిస్థితిని సమీక్షించాల్సింది ప్రతిపక్ష పార్టీ హోదాలో మర్చిపోయారు. ఇంతకుముందు ప్రపంచంలో చాలా బోయింగ్ యాక్సిడెంట్లు 3-4 జరిగినాయి. అప్పుడు ఆ దేశాలని వాటిని దేశం గురించి మాట్లాడారు. కానీ భారతదేశంలో ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ జరగగానే ప్రధానమంత్రి వైపే వేలు పెట్టడం, చూపించడం మొదలుపెట్టినవి కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. బహుశా ప్రతిపక్ష నాయకుడు ఇంకా విదేశీ టూర్ నుంచి రాలేదు, వచ్చాక ఆయనేం మాట్లాడతాడు అనేది కూడా మనం వేచి చూడాలి. దీనిలో దురదృష్టకరమైన సంఘటన, కర్మ ఎట్లా ఏంటి అనేది వెంటాడుతుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీది లక్కీ నంబరు 1206. ఆయన కొనుక్కున్న మొదటి స్కూటర్ కూడా అదే నెంబర్ పెట్టుకున్నారు. ఆయన వాడే కారుకి కూడా అదే నెంబరు. ఆఖరికి ఆయన ప్రాణం గాల్లో కలిసిపోయింది కూడా 12/6, 6వ నెల 12వ తారీఖే. కొన్నిసార్లు అట్లా కర్మ వెంటాడుతుందని కూడా అనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటివి కోయిన్సైడ్ అయినప్పుడు. చాలా బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రధానమంత్రి సైట్ని విజిట్ చేశారు, హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించారు. అఫీషియల్గా అయితే ఇప్పటికీ 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అందులో 241 మంది ఫ్లైట్లో ఉన్నవాళ్ళు, అట్లాగే కింద మెడికల్ కాలేజీ సంబంధించిన స్టూడెంట్స్ అయినా లేదు అక్కడ కొంతమంది సివిలియన్స్ అయినా, అంత కలిపితే ప్రస్తుతానికి 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. బ్లాక్ బాక్స్ రికవర్ చేసుకున్నారు. ప్రైమ్ ఫేస్ సబిటోజ్ని అయితే ఎక్కడ కుట్ర అని నేను అది జరిగిన ఫస్ట్ యూట్యూబ్ రావచ్చు, లేకపోతే నేషనల్ మీడియా కూడా అప్పటికి పబ్లిష్ చేయలేదు. కుట్ర కోణం ఉంది అని ఫస్ట్ పబ్లిష్ చేశాను ఒక వీడియో. ప్రస్తుతానికి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతానికి సబిటేజ్ అయితే రూల్ అవుట్ చేయట్లేదు. ఎన్ఎస్జి బ్లాక్ బాక్స్ని రికవర్ చేసుకున్నారు ఫ్లైట్ 171ది. పాసిబుల్ కాసెస్ ఏంటి అనేది ప్రస్తుతం చూస్తే ఇంజిన్స్కి ఈ ఫ్యూయల్ కనెక్ట్ అయ్యేదంతా కూడా కరెక్ట్గా లేదు, ప్రాపర్ ప్రొపల్షన్లో లేదు అనేది. సో దీని వెనక కుట్ర ఉండొచ్చు అన్న కోణం ఒకటి, తరఫున ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అంతేకాకుండా టర్కీ, నేను కుట్ర కోణం అనే వీడియో మళ్ళీ లాస్ట్లో లింక్ పెడతాను, దానిలో క్లియర్గా చెప్పాను. టర్కీకి సంబంధించిన కంపెనీ సెలిబీ, ఈ సెలిబీ కంపెనీని లెన్స్లో ఉంది. 450 మంది ఎంప్లాయీస్ ఈ సెలిబీకి కంపెనీకి సంబంధించిన వాళ్ళు కిందటి నెల ఎయిర్ ఇండియా శాట్స్కి అహ్మదాబాద్ దానికి ట్రాన్స్ఫర్ అవ్వబడ్డారు. అంతేకాకుండా హైడ్రాలిక్ సెట్టింగ్స్లో ఉన్న
ఈ ఫ్లైట్లో హైడ్రాలిక్ సెట్టింగ్స్ ఉంటాయి, అక్కడ లీకేజ్ ఉన్నట్టుగా కూడా కనిపెట్టారు. నాలుగోది ఇంపార్టెంట్, ల్యాండింగ్ గేర్. ఈ ల్యాండింగ్ గేర్స్ అంతా కూడా ఇంకా పూర్తిగా మూసుకోలేదు, అప్లో లేవు. ఇవన్నీ కూడా ఏంటి అన్న కోణాలను కూడా ఎన్ఎస్జీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ లోపలే ఇంకొక ఎయిర్ ఇండియాకి బాంబ్ థ్రెట్ వచ్చింది. ఎయిర్ ఇండియా 379 ఫుకెట్ టు ఢిల్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది బాంబ్ థ్రెట్ వల్ల. చూస్తున్నారు, అంతా సెర్చ్ చేస్తున్నారు ఎక్కడైనా బాంబు ఉందా లేదా. నేను ఈ వీడియో చదివే సమయానికి అయితే ఎయిర్ క్రాఫ్ట్ అయితే సేఫ్గా ల్యాండ్ అయింది. అందులో 230 ప్యాసింజర్స్ క్రూస్తో అంతా కలిపి కూడా అందరూ సేఫ్గా ఉన్నారు. ఎక్కడ ప్రస్తుతానికైతే ఏమీ లేదు. చాలా ఎయిర్ ఇండియాస్ అంతా కూడా రిటర్న్ వస్తున్నాయి. బిగ్ షాక్ అని చెప్పచ్చు, కారణాలు పూర్తిగా తెలియదు. ఎయిర్ ఇండియాస్ అన్నీ కూడా రిటర్న్ రమ్మంటున్నారు. అందులో ఫ్లైట్ 129 ముంబై లండన్, ముంబైకి వచ్చింది. టెక్నికల్ ఇష్యూ, థ్రెట్ ఫ్లైట్ అనేది మనం డీటెయిల్స్ ఇంకా పూర్తిగా రాలేదు, వెయిట్ చేయాలి. ఈ సమయంలో శత్రు దేశాలు పేర్లు చెప్పచ్చు, పాకిస్తాన్, చైనా, అట్లాగే ఖలిస్తానీలు, పన్నున్ లాంటి గురించి కూడా మాట్లాడాను నేను. ఇవంతా కూడా థ్రెట్స్ అని చెప్పచ్చు. ప్రతి ఆపర్చునిటీ కోసం వెతుకుతుంటే భారతదేశాన్ని డిస్టర్బ్ చేయడం కోసం వీళ్ళంతా ఒక రింగ్ ఆఫ్ ఎనిమీస్, శత్రువులు అని చెప్పచ్చు. మనం ఈ సమయంలో కలిసికట్టుగా ఉండాలి. ఇలాంటి ఫోర్సెస్కి అంతా కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ 15 ఫ్లైట్స్ దాకా మొత్తం వెనక్కి రమ్మన్నారు ఎక్కడికక్కడ. ఇది ఒక పెద్ద బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పచ్చు ఎయిర్ ఇండియాది. ఇరాన్లో ఎమర్జెన్సీ సిచ్యుయేషను, వీటి కారణాలతో కూడా ఈ ఫ్లైట్స్ అన్నీ బ్యాక్ వస్తున్నాయి. ఎయిర్ ఇండియా 130 లండన్ హీత్రూ టు ముంబై, దాన్ని వియన్నాకి డైవర్ట్ చేశారు. ఎయిర్ ఇండియా 102 న్యూఢిల్లీ న్యూయార్క్ డైవర్టెడ్, షార్జాకి డైవర్ట్ చేశారు. ఎయిర్ ఇండియా 116 న్యూయార్క్ టు ముంబై, జద్దాకి డైవర్ట్ చేశారు. ఎయిర్ ఇండియా 2018 లండన్ హీత్రూ టు ఢిల్లీ, ముంబైకి డైవర్ట్ చేశారు. ఎయిర్ ఇండియా 129 ముంబై లండన్, ముంబైకి రిటర్న్ అవుతుంది బ్యాక్కి. ఎయిర్ ఇండియా 119 ముంబై న్యూయార్క్, ముంబైకి రిటర్న్ అవుతుంది. ఎయిర్ ఇండియా 103 ఢిల్లీ వాషింగ్టన్, ఢిల్లీకి రిటర్న్ అవుతుంది. ఎయిర్ ఇండియా 106 నవార్క్ ఢిల్లీ, ఢిల్లీకి రిటర్న్ అవుతుంది. ఎయిర్ ఇండియా 188 వ్యాంకోవర్ ఢిల్లీ, డైవర్ట్ చేశారు జద్దాకి. ఎయిర్ ఇండియా 101 ఢిల్లీ న్యూయార్క్, ఇది ప్రస్తుతానికి ఫ్రాంక్ఫర్ట్కి డైవర్ట్ అవుతుంది. ఎయిర్ ఇండియా 126 చికాగో ఢిల్లీ, దీనికి జద్దాకి డైవర్ట్ చేశారు. ఎయిర్ ఇండియా 132 లండన్ హీత్రూ టు బెంగళూరు, దీన్ని కూడా షార్జాకి డైవర్ట్ చేశారు. ఏఐ 2016 లండన్ హీత్రూ టు ఢిల్లీ, దీన్ని కూడా వియన్నాకి డైవర్ట్ చేశారు. ఎయిర్ ఇండియా 104 వాషింగ్టన్ టు ఢిల్లీ, దీన్ని కూడా వియన్నాకి డైవర్ట్ చేశారు. ఎయిర్ ఇండియా 190 టొరంటో టు ఢిల్లీ, దీన్ని ఫ్రాంక్ఫర్ట్కి డైవర్ట్ చేశారు. ఎయిర్ ఇండియా 189 ఢిల్లీ టు టొరంటో, దీన్ని కూడా ఢిల్లీకి రిటర్న్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఎయిర్ ఇండియాలో ఏదో జరగబోతుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అన్నీ ఇరాన్ అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితులు అని చెప్తున్నారు. మొత్తానికి చాలా వరకు కొన్ని డైవర్షన్స్ అయినాయి, కొన్ని బ్యాక్ టు హోమ్ కంట్రీ భారతదేశానికి బ్యాక్ అయినాయి. దానిలో అన్నీ కూడా ఒకసారి ఏమైనా చెక్ చేయటానిక, లేకపోతే ఇంకా థ్రెట్ ఉందా, ఏమన్నా నడుస్తుందా అనేది అయితే మనం డీటెయిల్స్ కోసం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎన్ఎస్జీ రంగంలోకి దిగింది. యాజ్ యూజువల్గా ప్రతిపక్షాలన్నీ కూడా పరామర్శించాల్సింది పోయి ఇదే ఛాన్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద వేలెత్తి వికృత చేష్టలకి వాళ్ళు మళ్ళీ ఒకసారి రంగంలోకి దిగారు రాజకీయ క్రీడలకి. థ్యాంక్ యూ.